దేవుణ్ణి పూజించడం, ఆరాధించడం 2 ఒకటే అని అనుకునేదాన్ని. కానీ 2 వేరు అని నేను తెలుసుకున్నాను. మరి నేను తెలుసుకున్న విషయాన్ని మీకు కూడా చెప్పాలి కదా! అందుకే నమస్కారం అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వర్ణ కొండపల్లి. మనం రోజు దేవుడి దగ్గర మన కోరికను ఒక డిమాండ్ లాగా పెట్టి, ఒక 2 మంత్రాలు చదివి, నైవేద్యం పెట్టి ఆచారం ఉంది కనుక, నైవేద్యాన్ని చూపించి, హమ్మయ్య! ఒక పనైపోయింది, ఈరోజు పుణ్యం నా ఖాతాలో పడిపోయింది అని చేసేదాన్ని పూజా విధానంగా చెప్పుకోవచ్చు. కానీ అదే మనశ్శాంతిగా, నిండు మనస్సుతో పువ్వులు, ప్రసాదం, అగరబత్తి, ధూపం ఇలాంటివి ఏం లేకపోయినా సరే, నిశ్చలమైన మనస్సుతో కూర్చుని ఒక 5 నిమిషాలైనా సరే ప్రపంచాన్ని మర్చిపోయి మన ఇష్టదైవాన్ని చూస్తూ మైమరిచిపోయే విధానాన్ని ఆరాధన అని అంటారు కదా! మంచి జరిగినా, చెడు జరిగినా అదంతా మన అపోహే నా ఉద్దేశంలో. ఎందుకంటే మంచి, చెడు అని 2గా ఏమీ ఉండవు. మంచి అంటే మనకి నచ్చింది జరిగితే మంచి, నచ్చంది జరిగితే అది చెడు అన్న భావన మాత్రం మనందరిలోనూ ఉంటుంది. అందుకే ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది అని మనం అదొక్కటి గ్రహిస్తే మాత్రం మనకి ఇంక బాధ అన్నది మన దరికి చేరదు అని నా నమ్మకం. ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ నేను తెలుసుకొని మీ వరకి తీసుకురావాలన్నదే నా ఆకాంక్ష. మీరు చేసే ప్రతి ఒక్క లైక్, నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అన్న సంతోషాన్ని నాకు మిగిలిస్తాయి. నాతో పాటు ఆ దేవుడి కృప మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ, శంభో శంకర హరహర మహాదేవ.